అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. లంకా పట్టణంలో రావణవధ తరువాత సీతమ్మ హనుమకు వివరిస్తూ జంతువుల పాటి మంచితనమైన మనుషులకు ఉండాలి కదా, దీనికి నీకు ఒక కథ చెబుతా విను అంది. ఒకానొకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఒక వేటగాడు తీవ్రంగా గాలిస్తున్నాడు. అకస్మాత్తుగా ఓ పెద్ద పులి ఎదురైంది. ఆకలి మీద ఉన్నట్లుంది. అది మీద పడేలోగా ప్రాణభయంతో పరుగు లంకించుకున్నాడు. అది తరుముకొస్తున్నది. దారిలో ఓ పెద్ద చెట్టు ఒకటి కనిపిస్తే గబగబా ఎక్కేశాడు. దానికి అందకుండా ఉండాలని అన్ని కొమ్మలు దాటుకుంటూ పైకి ఎక్కుతూ పోతున్నాడు. వెనుక తరుముకుంటూ వచ్చిన పులి చెట్టు కింద తిష్ట వేసింది. ఎప్పటికైనా దిగకపోతాడా అని కింద కాపు కాసింది. మరో 2 కొమ్మలు దాటితే చిటారు కొమ్మను అందుకోవచ్చని రొప్పుతూ పోతున్న వేటగాడికి పై కొమ్మను పట్టుకునేంతలో అక్కడ గుబుర్లలో ఒక బల్లూకం అంటే ఎలుగుబంటి కూర్చుని ఉంది. కింద చూస్తే పులిచూపు అతని మీదే ఉంది. ముందు చూస్తే వేటగాడికి సమీపంలో బల్లూకం. చావు ఖాయమనుకుని గుండె దిటవు చేసుకున్నాడు. ఊపిరి బిగబెట్టుకుని చావు కోసం చూస్తున్నాడు. ఈలోగా పెద్ద పులి ఎలుగుబంటితో, వీడు వేటగాడు, నన్ను చూసి పారిపోతూ ఈ చెట్టెక్కాడు. నేను వెళ్ళిపోతే నిన్ను చంపేస్తాడు. అందుకని వీడిని నమ్మకు. వాడిని కిందకు తోసేయ్, తినేస్తా, నిన్ను వదిలిపెట్టేస్తా అంది. దానికి ఎలుగుబంటి, ఈ మనిషి తెలుసో తెలియకో నేనున్న చెట్టు మీదకి వచ్చాడు అంటే నా ఇంటికొచ్చిన అతిథితో సమానం. వాడిని నేను కాపాడాలి. వాడిని కిందకు తోసేసి నీకు ఆహారంగా అందించలేను అని చెప్పేసింది. నీవు మనిషిని నమ్మావు కదా, అది నీకే తెలుస్తుందిలే అని పెద్ద పులి చెప్పింది. కానీ కదలకుండా అక్కడే కూర్చుంది. ఈలోగా వేటగాడికి అలసట వచ్చి నిద్రపోయాడు. అది కూడా అతనిని ఏమీ చేయలేదు. కాసేపటికి నిద్ర లేచాడు. ఈలోగా బల్లూకానికి నిద్ర వచ్చి నిద్రపోతున్నది. పెద్ద పులి వేటగాడితో, ఆ బల్లూకం నిద్ర లేస్తుంది, ఆకలితో ఉంటుంది, నిన్ను చంపేస్తానని దిగదు. నువ్వు అందుబాటులో ఉన్నావు కాబట్టి నిన్ను తినేస్తుంది. దాన్ని కిందకు తోసాయి, నేను తినేస్తా. నా ఆకలి తీరిపోతుంది కాబట్టి నేను నీ జోలికి రాను అంటుండగానే వేటగాడు క్షణం ఆలస్యం చేయకుండా బల్లూకాన్ని కిందకు తోసేశాడు. అదృష్టం కొద్దీ అది కిందకు పడే సమయంలో తేరుకొని మధ్యలో ఒక కొమ్మ అందితే దాన్ని పట్టుకొని పైకి ఎక్కేసింది. వెంటనే పెద్ద పులి అంది, నేను ముందే చెప్పా, వాడిని నమ్మొద్దు. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా, వెంటనే తోసే వాడిని అన్నది. వాడు నాకు అపకారం చేసి ఉండొచ్చు. వాడు నా అతిథి, వాడికి అపకారం చేయను, కిందకు తోయిను అన్నది బల్లూకం. చేసేది లేక పెద్ద పులి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి కూడా అతనిని వదిలేసింది. వేటగాడు కిందకు దిగి సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు. చూసావా హనుమ, అడవిలో ఉండే జంతువుల పాలిటి వివేకం కూడా మనం చూపకపోతే ఎలా? అందువల్ల ఆ రాక్షస స్త్రీలను చంపవద్దు, వారి జోలికి పోకు.